హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో చికెన్ స్పెషల్. ఎప్పుడు రొటీన్గా చికెన్ కూర కాకుండా ఇలా స్పెషల్గా కొంచెం పావు కేజీ మందం చికెన్ పక్కా తీసి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి మొత్తం కలిపి పక్కా పెట్టానండి. చికెన్ పలావ్ చేయమన్నది మా పెద్ద పాప అయితే. ఎప్పుడు చికెనే వండుతున్నాక మమ్మీ పలావ్ చేయి అంటే నేనైతే దానికి ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులన్నీ వేయాలండి. కొంచెం వేగినాక నెక్స్ట్ వచ్చేసి రెండు ఆనియన్స్ కోసి ఉంచాను సన్నగా తరిగేసి. దాంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేయాలండి. కొంచెం అవి మగ్గినాక బాగా అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసేసి కొంచెం పసుపు కూడా వేసి కొంచెం అవి మగ్గనివ్వాలి. నెక్స్ట్ పక్కన చికెన్ కూడా పొయ్యి మీద వేసాను. నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. నాకు తల్లిదండ్రులది ఒకటైతే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్లో. చాలామంది ఫాలో చేశారు. చాలామంది తల్లిదండ్రుల పేరెంట్స్ నేమ్స్ పెట్టారండి కామెంట్ బాక్స్లో. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా మా అమ్మ మా నాన్న అంటే చాలా ఇష్టం అండి. దానివల్ల నేను ఆ వీడియో పెట్టాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదానేనండి. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇలానే నన్ను ఫాలో అవుతూ నన్ను ముందుకు నడిపియాలి, నన్ను అందరూ ఫాలో కావాలి, నాకు షేర్ చేయాలండి అందరూ. ఇదే నేను కోరుకుంటున్నాను. అందరి పేరున నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను అండి. ఇప్పటివరకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను అల్లో చికెన్ వేసి కొంచెం అది మగ్గనివ్వాలండి. బాగా అల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు మగ్గనిచ్చేసి తర్వాత బియ్యం వేసి ఒక 5 నిమిషాలు అయితే కూర మొత్తం కలపాలండి. మొత్తం కలిపిన తర్వాత వాళ్ళ వాటర్ పోయాలి. నేనైతే 3 డబ్బాల బియ్యానికి 3 లోటాల వాటర్ అయితే పోసానండి. నాకు వాటర్ సెట్ అయింది. సూపర్ వచ్చిందండి పలావు. మీకు కూడా ఇలా చేసుకోవాలంటే ఇది నా వీడియో అయితే ఫాలో అవ్వండి. చాలా బాగా వచ్చిందండి. మస్తు టేస్ట్ ఉంది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి. అటు చికెన్ కూడా అయిపోతుంది. బాయ్.